హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే కుంచక బోహన్ అండ్ ప్రియమని యాక్ట్ చేసే మలయాళంలో వచ్చిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే చూడొచ్చు అనిపించి ఒక కన్నూర్ స్క్వాడ్ అండ్ ఒక నయ్యట్టు ఒక ఇరట్ట లాగా ఇది ఒక మంచి క్రైమ్ కమ్ ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే బేసికలీ మన హీరో ఒక సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. తను ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత తను అయితే సస్పెన్షన్ అంతా కంప్లీట్ చేసుకుని తనైతే ఒక పోలీస్ స్టేషన్లో మళ్ళీ జాయిన్ అవుతుందని చెప్పి అయితే వస్తాడు. తను వచ్చిన తర్వాత తన దగ్గరికి ఒక కేసు అనేది వస్తుంది. సో ఆ కేసు ఏంటంటే కనుక సో ఒక వ్యక్తి వచ్చేసి తన ఏంటంటే తన అవసరం కోసం తన దగ్గర ఉన్న ఒక 2 to 3 చైన్స్ అయితే తాకట్టు పెట్టాలని చెప్పి తనైతే ఒక షాప్కి అయితే వెళ్తాడు. అని వెళ్ళిన తర్వాత అక్కడ మనం చూస్తే అసలు ఇది గోల్డే కాదు, జస్ట్ ఒక గోల్డ్ కోటింగ్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఆ షాప్ వాళ్ళు అండ్ ఎవరైతే పర్సన్ ఉన్నాడో సో తను బేసిక్గా ఒక కండక్టర్ అనమాట. సో ఆ కండక్టర్ కమ్ ఒక షాప్ వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి ఒకరి మీద ఒకరు కేసు అయితే పెట్టుకుంటారు. సో కండక్టర్ చేసి సార్ నాకు అది బాగా గుర్తు సార్, ఎందుకంటే నేనే వెళ్ళి కొన్నాను ఈ చైన్ అనేది ఒక అది చెప్తాడు. అండ్ షాప్ వాళ్ళు వచ్చేసి కాదు ఇది యాక్చువల్లీ జస్ట్ కోల్డ్ కోటింగ్ అని చెప్పి చెప్తారన్నమాట. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా డెప్త్గా చెప్తే మీకు స్పాయిలర్ అయితే అయిపోతుంది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్టోరీ అయితే కొంచెం బాగానే ఉంటుంది, అని తీసుకున్న కాన్సెప్ట్ కూడా కొంచెం అయితే బాగుంటుంది. సో ఒక గోల్డ్ చేంజ్ కానీ ఒక బస్ చుట్టూ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇంత చెప్పండి మీకు చెప్తే మీకు స్పాయిలర్ అయిపోతుంది, సో చెప్పట్లేదు. సో తీసుకున్న కాన్సెప్ట్ అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే బాగుంటాయి. అండ్ మూవీ స్టోరీ స్క్రీన్ ప్లే కూడా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ తగ్గట్టు అండ్ ఒక మిస్టరీ థ్రిల్లర్ తగ్గట్టు దాని తగ్గట్టు ఈ స్టోరీ అయితే ఉంటుంది. అండ్ స్టోరీలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా అయితే బాగుంటాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కుంజక భవన్ కానీ ప్రియమణి కానీ మిగతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వారి రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ఆగైతే వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక కొంచెం ఇది ఒక రివెంజ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అదే మూవీకి ఒక నెగిటివ్ పాయింట్. సో నెగిటివ్స్ మనం చూసుకుంటే కనుక కింద చెప్పినట్టు ఒక రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ కొంచెం ఈ మూవీకి అయితే మనకి కొంచెం ప్రిడిక్టబుల్ అయితే అనిపిస్తుంది. ఒక ఇలాంటి ఒక మూవీస్ని బేస్ చేసుకుని మన కమల్ హాసన్ అండ్ జ్యోతిక యాక్ట్ చేసి రాఘవన్ అనే మూవీ అయితే వచ్చింది. అండ్ విలన్ చెప్పడం మర్చిపోయిన ప్లస్ పాయింట్స్ విలన్ గ్యాంగ్ అయితే బాగుంటుంది. సో వాళ్ళ క్యాస్టింగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ బాగానే ఉంటుంది. ఆ విలన్ గ్యాంగ్ మొత్తం చూసిన తర్వాత నాకైతే నా పేరు శివలో ఆ విలన్ గ్యాంగ్ ఉంటుంది కదా, సో అదైతే గుర్తొచ్చింది నాకైతే. బట్ ఆ విలన్ గ్యాంగ్ సెలెక్షన్ కూడా అయితే బాగుంటుంది. అండ్ నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కొంచెం మనకి ప్రిడిక్టబుల్ అయితే అనిపిస్తుంది. అండ్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అది యూజువల్ ఒక మలయాళం సినిమాలో చెప్పాల్సిన కంపల్సరీ మైనస్ పాయింట్ అయితే అని మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ బట్ ఓవరాల్గా మూవీ చూసుకోవడానికి మూవీ అయితే ఒక మంచి డీసెంట్ థ్రిల్లర్ మూవీ, ఒక మంచి క్రైమ్ మిస్టరీ మూవీ. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్నట్టు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.